హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ అప్డేట్స్ ఎపిసోడ్ 2. ఈరోజు మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి బీహార్లోని గోపాల్గంజ్ పోలీసులు ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే కాలిఫ్రోమియం. ఈ కాలిఫ్రోమియం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 52 గ్రాముల కాలిఫ్రోమియం అనేది దాదాపు 850 కోట్లు అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. దీనికి అంత ఎక్కువ రేట్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది న్యూక్లియర్ రియాక్టర్ని స్టార్ట్ చేయడంలో కానీ, లేదా మెటల్ డిటెక్టర్స్లో కానీ, లేదా ఏరోప్లేన్స్లో కానీ, లేదా భూమి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో కానీ దీన్ని అయితే మేజర్గా అయితే యూజ్ చేస్తారు. ఇంకా దీన్ని మెయిన్గా యూజ్ చేసేది ఎక్కడంటే కోల్ ఉంటుంది చూడండి, బొగ్గు. ఆ బొగ్గు నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి దీనికి మార్కెట్లో అంత ఎక్కువ రేట్. ప్రస్తుతానికి బీహార్ పోలీసులు అయితే ఈ ఎలిమెంట్ని అయితే పట్టుకొని సీజ్ అయితే చేయడం జరిగింది. మరి ఒకసారి కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత ఈ మెటీరియల్ని ఏం చేస్తారని చెప్పేసి చూడాలి. ఇంకా మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 109 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్టికల్చర్ సీడ్స్ని అయితే లాంచ్ చేశారు. ఈ సీడ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం నార్మల్గా వాడే సీడ్స్ కన్నా ఈ సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ దిగుబడి అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్, అంటే సడన్గా వర్షాలు రావడం కానీ, లేదా సడన్గా ఎండలు పెరగడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇది రెసిస్ట్ అవి సర్వైవ్ అవ్వగలదని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. దీంట్లో భాగంగా 60 ఇన్స్టెంట్ క్రాప్స్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే 35 లాంగ్ టర్మ్ క్రాప్స్ని, అండ్ అలాగే 27 గార్డెన్ క్రాప్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల రైతులకి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది చూడండి, అది 80 నుంచి 80% తగ్గిపోతుందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టు 80 నుంచి 80% కనుక తగ్గితే అది చాలా గ్రేట్ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మంకీ పాక్స్ వైరస్. ఈ మధ్యన మనకి ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఈ మాట మంకీ పాక్స్ వైరస్. ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది చాలా ర్యాపిడ్గా అయితే స్ప్రెడ్ అవుతుంది జరిగింది. కరోనా అంత ఫాస్ట్గా కాకపోయినా ఈ మంకీ వైరస్ అనేది ఈ మధ్యన చాలా ఎక్కువైతే అవుతుంది. ఇంటర్నేషనల్గా దాదాపు 6000 కేసెస్ అయితే మంకీ పాక్స్ సంబంధించి రిజిస్టర్ అయ్యాయి. అసలు ఈ మంకీ పాక్స్ అనేది మనకి ఎలా వస్తుందంటే యానిమల్ డెడ్ బాడీస్ ఉంటాయి చూడండి, ఈ యానిమల్ డెడ్ బాడీస్ మీద వాడిన ఫ్లైస్ అనేవి మన బాడీ మీద వాడటం వల్ల దాని మీద ఉన్న బ్యాక్టీరియా మన బాడీ మీదకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి అలా ఈ మంకీ పాక్స్ వైరస్ అయితే వస్తుంది. అలాగే దీంతోపాటు ఆఫ్రికాలో తిరిగే కొన్ని ఎలకలు, ఈ ఎలకలను తినడం వల్ల కూడా ఈ మంకీ పాక్స్ వైరస్ వస్తుందని అయితే డాక్టర్ల వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనికి సిమ్టమ్స్ ఏంటంటే మనకి హెవీగా బ్యాక్ పెయిన్ రావడం కానీ, హెవీగా హెడేక్ రావడం కానీ, లేదా సడన్గా నీరసపడిపోవడం కానీ, లేదా కాళ్ళలో నీరు పట్టడం కానీ, లేదా ఒక 2-3 వారాల నుంచి దురద ఇచ్చింగ్ లాంటివి రావడం కానీ, ఇలాంటివి అన్నమాట సిమ్టమ్స్. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీకు ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కేసెస్ అయితే రిజిస్టర్ అవ్వలేదు, కానీ ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవడం అయితే మంచిది కదా. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కలకత్తాలో డాక్టర్ ఇన్సిడెంట్ గురించి. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ 6 AM వరకు డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే కలకత్తా కమిషనర్ గారు 103 సెక్షన్ ప్రకారం భారతీయ నాగరిక సురక్షిత 2003 ప్రకారం ఒక ఆర్డర్ని అయితే పాస్ చేశారు. కొన్ని ఏరియాస్లో ఈ స్ట్రైక్స్ని అయితే స్టాప్ చేయమని అయితే డాక్టర్లకి అయితే చెప్తున్నారు. ఒకవేళ స్టాప్ చేయకపోతే మాత్రం స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకుంటామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుందో ఏంటో, ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయనట్లేదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీహార్లోని గంగా రివర్ పైన కట్టిన రివర్ అనేది మళ్ళీ కూలిపోవడం అయితే జరిగింది. ఇది లాస్ట్ 9 years నుంచి అప్పుడే 3rd టైం ఇది కూలిపోవడం. డీటెయిల్స్లోకి వెళ్తే 5th and 6th పిల్లర్ అనేవి గంగా రివర్లో కూలిపోవడం అయితే జరిగింది. దీని గురించి అక్కడ ఉన్న సివిల్ ఇంజనీర్స్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ వల్ల, రివర్ ఫ్లో వల్ల ఇదైతే జరుగుతుందని చెప్తున్నారు. కానీ బయట ఎక్స్టర్నల్ సోర్స్ వాళ్ళు ఈ ప్లాన్లోనే తప్పు ఉంది, ఈ ప్లాన్ని సరి చేస్తే ఇలాంటివి జరగకుండా ఆగుతాయని చెప్పేసి కొన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగిందని అయితే ఫుల్ రిపోర్ట్ అయితే గవర్నమెంట్ అయితే బయటకు అయితే రిలీజ్ చేయలేదు. ఒకసారి ఫుల్ రిపోర్ట్ చేశాక దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ ఇంకో ట్రైన్ యాక్సిడెంట్. అవును, మీరు కరెక్ట్గానే ఉన్నారు. ప్రతి వారం మూవీ రిలీజ్ లాగా ప్రతి వారం ఈ ట్రైన్ యాక్సిడెంట్ వస్తూనే ఉంటాయి, నేను చెప్తూనే ఉంటాను. గవర్నమెంట్ వాళ్ళు మాత్రం దీన్ని పట్టించుకోరు. సరే, ఇంక డీటెయిల్స్లోకి వెళ్తే వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్ళే సబర్మతి ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది కాన్పూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ట్రైన్ అనేది డిస్రైల్ అవ్వడమే. అంటే ట్రైన్ అనేది డిస్రైల్ అవ్వడం అంటే పట్టాల మీద నుంచి తప్పడం వల్ల ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి గవర్నమెంట్ అనేది దీని గురించి దృష్టి పెడితే బాగుంది. ఎందుకంటే ఈ మధ్యన ట్రైన్ యాక్సిడెంట్లు చాలా పెరిగిపోయినాయి. ఎవ్రీ 4 daysకి ఒకసారి, ఎవ్రీ 5 daysకి ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ అనేది రిపోర్ట్ అవుతూనే ఉంది. ఒకసారి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెడితే ఎంతో బాగుంది. కాలంలో చూస్తున్న వాళ్ళు ఉన్న మూవీ లవర్స్ కోసం ఈ వారం రిలీజ్ అయిన OTT మూవీస్ అయితే చూద్దాం. వీరాంజనేయుల విహారయాత్ర అనేది టీవీ విన్నర్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ద బర్త్డే బాయ్ ఇది ఒక డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రియదర్శి గారి రొమాంటిక్ కామెడీ మూవీ డార్లింగ్ అయితే హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మలయాళం సూపర్ స్టార్ మమ్మూటి గారి మూవీ మార్తాంగలై G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీల్లో మీరు ఏ మూవీకి ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారో కమెంట్ అయితే చేయండి. ఇంకా బోనస్ ఫ్యాక్ట్ వచ్చేసి మన ప్రభాస్ గారి కల్కి మూవీ అయితే 22 ఆగస్ట్ థర్స్డేన
ఓటీటీలో అయితే స్ట్రీమ్ అయిపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అనే ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతాయి. హిందీ వర్షన్ అనేది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అయిపోతుంది. ఒకవేళ మీరు థియేటర్లో ఎవరైనా ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో వచ్చినప్పుడు అయితే చూడండి, చాలా మంచి మూవీ. అండ్ అలాగే కలికి రీసెంట్గా 50 days సెలబ్రేషన్ అయితే చేసుకుంది. తెలుగు వాళ్ళు మంచి మూవీ వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనడానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్. అండ్ చేసే ముందు ఒక చిన్న నోట్, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లవ్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.